దేవునికి స్తోత్రములు. దేవుని నామం పరిశుద్ధపరచబడునుగాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నానండి. ఇక గడిచినటువంటి దినములన్నీ కూడా దేవాది దేవుడు మనలందరినీ కూడా కంటిరెప్పవలే కాచి కాపాడి నడిపించి ఉన్నాడండి. ఇక క్రీస్తు కృపా ప్రార్థనా మందిరంలో 21 రోజులు ఉపవాస ప్రార్థనా కొడుకులలో భాగంగా అండి, దేవాది దేవుడు ఈరోజు మనం 17వ రోజు ప్రవేశించడానికి దేవుడు ఎంతో సహాయం చేశాడండి. గడిచిన 16 రోజులు దేవుడు ఎంతో తోడుగా నడిపించాడండి. ఇక ఉపవాస దినములు ప్రారంభించిన నాటి నుంచి కూడా చాలామంది సంఘబిడ్డలు ఇక ప్రార్థనా కొడుకుల్లో పాల్గొంటున్నారండి. ఉపవాసంలో వాళ్ళకు ఆరోగ్య స్థితిని బట్టి ఉపవాసం ఆచరించుచున్నారు. వారందరి జీవితాల్లో కూడా దేవాది దేవుడు గొప్ప ఫలములు సమకూరిస్తున్నాడండి. ఇది అంతా కూడా దేవుని ద్వారా జరుగుతున్నటువంటి గొప్ప కార్యములండి. సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం నూతన ఆత్మల రక్షణార్థము కూడా మనం ఇక ఉపవాస ప్రార్థనలు ప్రారంభించడం జరిగిందండి. మనం దేవుని మీద ఆధారపడి ఆయనకు లోబడి ఆయన యందు మనం భయభక్తులు కలిగి మనం చేస్తున్న ప్రతి ప్రార్థనలు కూడా అండి దేవుడు ఆలకిస్తాడండి. ఆలకించి మనందరికీ కూడా ఖచ్చితంగా సమాధానం సమకూరుస్తారండి. ఎందుకు అంటే మనం సేవించుచున్న దేవుడండి గొప్ప దేవుడు. ఆయన మన మాటలు ఆలకించేటటువంటి వారండి. ఆయన మన మాటలు ఆలకించి దేవుని యొక్క చిత్తానుసారముగా మనకి సమాధానాన్ని సమకూరుస్తారండి. కాబట్టి మనమందరం కూడా ఇక వాక్య భాగంలోకి వెళ్దాము. మన వాక్య భాగంలోకి వెళ్ళే ముందు దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే మనమందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోనండి. ప్రతి ఒక్కరు కూడా అయ్యా ఈరోజు నాతో మీరు మాట్లాడండి తండ్రి. నాకు, నా కుటుంబానికి, మా జీవితాలకు తండ్రి వాక్యము అనేటువంటి జీవాహారం ఎటువంటిది కావాలో తండ్రి మాకు మీ దాసుల ద్వారా అభిషేకించి ఇప్పించండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో కూర్చోండి. ప్రభు కూర్చొని మోకరించి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు ఏకీభవించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రిలేక దేవ, యేసయ్య నీకు వందనాలు, నీకు స్తుత్రాలయ్యా. అద్వితీయ దేవుడా నీకు వందనాలు, నీ స్తుత్రాలు తండ్రి. వేలాది దూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పిలువడుతున్న మహోన్నతమైన దేవుడా నీకు వందనాలు, నీకు స్తుత్రాలయ్యా. అయ్యా ఈరోజు ఈ కాల సమయంలో నాయన నీకు సన్నిధానంలో తండ్రి మేము నిలువబడి నాయన ఇక 21 రోజులు ఉపవాస ప్రార్థన కొడుకుల్లో అయ్యా 17వ రోజు ప్రార్థన కొడుకుల్లో నాయన నీకు వాక్యమును అందించడానికి నీవు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తోత్రాలయ్యా. అయ్యా ఈరోజు ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ తండ్రి వాక్యము అనేటువంటి జీవాహారం ఎటువంటిది కావాలో తండ్రి నీ యొక్క దాసులైన నన్ను అభిషేకించి తండ్రి అటువంటి వాక్యమును అనుగ్రహించండి అయ్యా. అయ్యా ఈ యొక్క వాక్యమును వింటున్న వారందరూ తండ్రి అయ్యా వాక్యమునకు లోబడి వాక్యం ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయండి తండ్రి. విన్నటువంటి వాక్యమును ప్రభా వాళ్ళ హృదయంలో మంచి విత్తనంలాగా నాటపడి తండ్రి వాక్యము ద్వారా వాళ్ళు ఫలించేలాగా సహాయం సమకూర్చండి తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ యందు భయభక్తులు కలిగి తండ్రి వారి యొక్క దేశ ఎటువైపు లేకుండా తండ్రి నీ వైపు వాళ్ళ యొక్క మనస్సును పెట్టి తండ్రి అయా మా యొక్క మాటలు వాళ్ళు చక్కగా వినులా సహాయం చేయండి తండ్రి. ఆ యొక్క నిలవబడి చెప్పేవాడిని నేను కానీ తండ్రి నాయన నిలబడి ఉన్నది నేనే అయ్యా, కానీ మీరు నాతో మాట్లాడించండి తండ్రి. నేను మాట్లాడే మాటల ద్వారా తండ్రి వారికి నూతనమైన జీవనం పొందుకున్న సహాయం సమకూర్చండి తండ్రి. అయా ప్రారంభం నుంచి చివరి వరకు నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం ద్వారా నీ ద్వారా నడిపింపును మాకు సమకూర్చండి తండ్రి. నీకు వందనాలు, నీకు స్తుత్రాలు తండ్రి. నాయన మీరే మాకు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామమున కోరి బతికిలాడి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. శరక్తమే హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అండి. చూడండి మన వాక్య భాగంలోకి వెళ్దామండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు మనం చదువుకుందామండి. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు అండి నేను చదువుతున్నానండి. మీరందరూ జాగ్రత్తగా గమనించండి. మీ యొక్క పరిశుద్ధ గ్రంథములు తెరచి ఇక అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం దగ్గర మీ యొక్క వ్రేలును ఆ వాక్యం దగ్గర పెట్టండి. పెట్టి నేను చదువుతున్నప్పుడు మీరందరూ కూడా జాగ్రత్తగా దాని మీద దృష్టి పెట్టి ఉన్నట్లయితే చాలా మంచిగా ఉంటుంది. దేవుని యందు మన భయభక్తులు కలిగి ఉండాలండి. వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడు దేవుని యందు మన భయభక్తులు కలిగి శ్రద్ధగా విన్నట్టయితే దేవుడు మనతో మాట్లాడతారండి.
ప్రియ సంగమా, ఈరోజు దేవుని యొక్క సన్నిధానానికి నువ్వు ఏ ఆశతో వచ్చావు? బలహీనతతో వచ్చావేమో, నా దేవుడు ఈ రాత్రి నీకు బలమనివ్వబోతున్నాడు. నువ్వు అస్వస్థతో వచ్చావేమో, నా దేవుడు ఈ రాత్రి నిన్ను సంపూర్ణ స్వస్థపరచబోతున్నాడండి. నువ్వు సమాధానం లేకుండా వచ్చావేమో, ఈ రాత్రి నా దేవుడు నీకు సమాధానం అనుగ్రహించబోతున్నాడండి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా మనశ్శాంతి లేకుండా ఈరోజు నీకు వాక్యమును ఈ యొక్క కార్యక్రమాన్ని నువ్వు చూస్తున్నావేమో, నా దేవుడు ఈ రాత్రి ఇక ప్రార్థన కూడా ముగిసేలోపు నీకు మనశ్శాంతిని సమకూర్చబోతున్నాడండి. నీకు మంచి ఆనందంను దేవుడు ఇవ్వబోతున్నాడు. దేవుని ద్వారా సంతృప్తికరంగా నీ జీవితం ఉండేలాగా సహాయం చేయబోతున్నాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవునికి సన్నిధిలో కూర్చోవలసిన కోరుచున్నానండి. చూడండి, అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు అండి. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడిచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వారిని శృంగారమున దేవాలయపు ద్వారము యొద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోవునప్పుడు వాడు చూచి భిక్షమడుగగా పేతురును యోహానును వారిని తేరు చూసి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నేను నీకు ఇచ్చిచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. నడచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడి నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూచి విస్మయముతో నిండి పరవశులైరి. ఇక పరిశుద్ధ వాక్యమును దేవుడు మన వినికిడిలో మన కొరకు స్థిరపరిచి అభివృద్ధిపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ యొక్క వాక్యభాగం మనం గమనించినట్టయితే ఇక అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయంలో అండి, ఇక శృంగారము అనేటువంటి దేవాలయం దగ్గర ఇక పేతురును యోహాను ద్వారా దేవాది దేవుడు గొప్ప అద్భుతమైనటువంటి కార్యమని జరిగించాడండి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యొక్క బిడ్డల యందండి, దేవుని యొక్క బిడ్డల యందు, దేవుని యొక్క సేవకుల మీద దేవుని యొక్క ఆత్మ నింపుకొని ఉంటారండి వాడు. ఎందుకంటే వారు లోకంలో ఉన్నటువంటి ధనవంతులు కన్నా, ఎన్ని భూములున్నా, ఎన్ని పొలములున్నా, ఎన్ని కోట్ల ఆస్తి సంపాదన ఉన్నా కన్నా వాటన్నింటికన్నా ఎక్కువ ధనవంతులండి దేవుని ఆత్మ నింపుకున్నటువంటి వారు. వారు చూడడానికి మామూలుగా సామాన్యంగానే కనపడి ఉండవచ్చు, కానీ వారిదండి పరలోకపు సంపాదన అండి వారిది, దేవుని యొక్క సేవకులది. చూడండి, ఇక్కడ పేతురు యోహాను ఇద్దరు వచ్చారు. శృంగారం అనే దేవాలయం దగ్గరికి వచ్చారండి. వాళ్ళు వచ్చి పగలు 3 గంటల సమయమున ఇక ప్రార్థన జరుగుతుందండి అక్కడ దేవాలయం దగ్గర అండి. ఆ దేవాలయం దగ్గర ప్రార్థన జరుగుతున్నప్పుడు అక్కడ దేవాలయానికి మెట్లు ఎక్కి వెళ్ళిచుండగా అక్కడంటే పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుష్యుడు అక్కడ ఉన్నాడంటండి. చిన్నప్పటి నుంచి అతను వస్తున్నాడు. ఆ దేవాలయం దగ్గర ఒక అతను కూర్చోబెడుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, అతను భిక్షం అడుగుతున్నాడు. ఆ వచ్చినట్టు డబ్బుల ద్వారా సాయంత్రం దాకా అతను ఒక వ్యాపారం రీతిలో ఆ కుటుంబ సభ్యులు అతను వాడుకుంటున్నారండి. ఒక డబ్బులు సంపాదించిన వ్యక్తిగా, భిక్షం అడిగి డబ్బులు సంపాదించే వ్యక్తిగా అతని ద్వారా అతను వాడుకుంటున్నారు కుటుంబ సభ్యులు. ప్రియమైన దేవుని బట్టి నేనైతే ఏమనుకుంటానంటే, ఆ యొక్క కుటుంబ సభ్యులు వైద్యునికి వెళ్ళుంటారు. అతను స్వస్థత వస్తుందేమో అని చెప్పి ఎన్నో హాస్పిటల్ తిరిగి ఉండొచ్చు, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు, పెద్ద పెద్దల దగ్గరికి వెళ్ళి ఉండొచ్చు. కానీ ఎవరి వల్ల సాధ్యము కాదు కాబట్టి అతని పరిస్థితి అలా ఉండిపోయిందండి. పుట్టినది మొదలుకొని అంటున్నారండి. పుట్టినప్పుడే అతనుకున్న అంగవైకల్యమును బట్టి ఎవరైనా బాగు చేస్తారేమో వెళ్ళుండొచ్చు, కానీ ఎవరి వల్ల కూడా సాధ్యం అవ్వలేదు కాబట్టి అతనిని దేవాలయం దగ్గరే ఉంచడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ,
అతను దేవాలయంలోనే వెళ్ళకుండా బయట కూర్చుని వ్యాపారం రీత్యా ఉంటున్నాడు, అడుగుతున్నాడు అక్కడ, అయ్యా నాకు నాకు దానము చేయండి అని అడుక్కుంటున్నాడండి. చాలామంది దేవాలయానికి వస్తున్నవారు వారికి కలిగినదంట దానం చేస్తున్న దాతృత్వం ఉన్నటువంటి గుణం ఉన్నటువంటి వారు అందరూ కూడా అతనికి దానం వెళ్తున్నారండి. ప్రతిరోజు అక్కడ వెళ్తున్నారు. ఆ వచ్చినటువంటి వారందరూ కూడా దాతృత్వ గుణం ఉన్నటువంటి వారందరూ అతనికి దానం వెళ్తున్నారు. అలా జరుగుతూనే ఉందండి. ఇక ప్రతిరోజు ఒక డ్యూటీలాగా కంప్లీట్ చేశారు ఆ కుటుంబ సభ్యులు. అతను మోసుకుని వస్తున్నారు, అక్కడ కూర్చోబెడుతున్నారు. అతనికి డబ్బులు పోగు చేయిన తర్వాత సాయంత్రం సమయంలో ఇక దేవాలయం క్లోజ్ చేసిన తర్వాత ఆ యొక్క డబ్బులను అతను మళ్ళీ మోసుకుని పోతున్నారండి. ఇక ప్రతిరోజు ఇదే సాగుతుంది. అంతేకాని అతను బాగుపడలేకపోతున్నాడు, మరియు అతను దేవాలయంలోనికి అడుగు పెట్టలేకపోతున్నాడు. దేవాలయంలోకి అడుగుపెట్టి దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నాడు. ప్రియమైన వారలారా, అతను బాధపడలేదో కానీ ఈ వాక్యంలో పొందుపరచలేదు కాదనండి. ప్రియమైన దేవుని బిడ్డ, మన స్థితిలో బాగోకపోయినా కానీ మనం పడి ఉన్న స్థితిలోనే ఉన్నావేమో, మనం ఒకలా లెగలేకపోతున్నావేమో, ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతిరోజు కూడా మనం దేవుణ్ణి అడగాలండి. అయ్యా నేను కింద పడి ఉన్నానయ్యా, నన్ను లేపు తండ్రి, నన్ను నిలవబెట్టయ్యా, నన్ను నడిపించు తండ్రి, నన్ను నడిచేలాగా చేయయ్యా, నీ త్రోవలోనే నడవాలి తండ్రి, ఇలా నేను కింద పడి ఉండట నీకు ఇష్టం లేదు నాయనా అని చెప్పి మనం దేవుణ్ణి అడగాలండి. ప్రియ సంగమా, ప్రియమైన దేవుని బిడ్డ, ఎప్పుడైతే దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి నడుచుకుంటూ తగ్గింపు మనసుతో కన్నీటితో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తావు, నీ స్థితి గురించి నువ్వు ప్రార్థన చేస్తావు, నీ స్థితిలోంచి దేవుడు నిన్ను నీ ఉన్నత స్థితి నీకు ఇస్తాడండి. ప్రియమైన సంగమా, చాలామంది అనుకుంటారు చిన్ననాటి నుంచి నా పరిస్థితి ఇంతే, నా బ్రతుకు ఇంతే, నేను ఇక మారలేను, ఇక నేను బాగుపడలేను అని నువ్వు అనుకుంటున్నావేమో. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీరు అందరికీ కూడా, ఇక్కడ కూడి ఉన్న వారందరికీ కూడా నా దేవుడు ఈ రాత్రి మిమ్మల్ని బాగు చేయాలని చూస్తున్నాడు. నా దేవుడు మిమ్మల్ని ఈరోజు పైకి లేపాలని చూస్తున్నాడు. నా దేవుడు మిమ్మల్ని ఈరోజు నడిపించాలని చూస్తున్నాడు. కాకపోతే మీరు దేవుని యందు విశ్వాసం ఉంచాలండి, దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని యందు విధేయత కలిగి ఉండాలండి. అటువంటి లక్షణం మనకు కలిగి ఉండాలి. అదే సమయంలో ఆ దేవాలయంకు ఆరాధనలోకి వెళ్దామని చెప్పండి. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గరికి పేతురు, యోహోను కూడా అక్కడ ఇక దైవజనులు ఇద్దరు కూడా రావటం అనేది జరుగుతుందండి. వచ్చి వాళ్ళు మెట్లు ఎక్కి పైకి ఎక్కిల్చుండగా ఇక పుట్టుకతో గ్రుడ్డివా ఇక కాళ్ళు లేనటువంటి వ్యక్తి చూసారండి. వీళ్ళని అందరూ భిక్షం వేస్తున్నారు కదా, ఇతను కూడా వేస్తారు అని చెప్పి, వీళ్ళిద్దరూ కూడా వేస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నాడండి ఆయన. ఆ చూస్తున్నప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మొదటిగా పేతురును, నేను 3వ వచనం చదువుతున్నానండి, పేతురును యోహోనును దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూసి భిక్షము అడుగగా, చూడండి, దైవ సేవకుల్ని దానం చేయండి అని చెప్పి డబ్బులు అడుగుతున్నాడంటే, అడిగినప్పుడు పేతురును యోహోనును వారిని తేరు చూసి నువ్వు మా తట్టు చూడమనిరి అంటండి. ప్రియమైన దేవుని బిడ్డ, వాడు మా తట్టు చూడమనిరి, వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను అని అందని. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ పేతురు యోహోను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, నీవు మా తట్టు చూడుమా అన్నారండి. చూడుము అన్నప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే, వారి యొద్ద వెండి అయినా బంగారమైనా ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి వారి దగ్గర మనం తీసుకుందాము, వారు మనకు దానము చేస్తారు అని చెప్పి వారి యందు లక్ష్యం ఇచ్చాడంటండి. ప్రియమైన మొదటగా నేను ఏమని చెప్తున్నాను ఈ వాక్యంలో నుంచండి, మనం మొదటగా ఏంటంటే దేవుని వైపు మనం చూడాలండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఇప్పటి వరకు కూడా నువ్వు మనుషులు ఎందుకు నమ్ముకుంచావేమో, మనుషుల వైపు చూసావేమో, లేదా రాజుల వైపు చూసావేమో, నాయకుల వైపు చూసావేమో, నా దేవుడు ఈరోజు రాత్రి మీకు ఏమని తెలియపరుస్తున్నాడంటే, నువ్వు దేవుని వైపు చూడు. దేవుని వైపు చూస్తే నువ్వు విజయాన్ని పొందుకుంటావు, దేవుని వైపు చూస్తే నువ్వు దేవుని ద్వారా ఫలమును పొందుకుంటావు, దేవుని వైపు చూస్తే నువ్వు అభివృద్ధి పొందుకుంటావు, దేవుని వైపు చూస్తే దేవుని ద్వారా సమాధానం పొందుకుంటావు, దేవుని వైపు చూస్తే నువ్వు బాగుపడతావని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుందండి.
ప్రియమైన దేవుని బిడ్డ, వాళ్ళు చెప్తున్నారు, నువ్వు నా వైపు చూడు, నా వైపు చూడు అన్నప్పుడు అతను ఏమంటున్నాడంటే, ఆ యొక్క కాళ్ళు లేని వ్యక్తి ఆ పేతురు యోహాను వైపు చూస్తున్నాడు, కనులెత్తి చూస్తున్నాడు, లక్ష్యం ఉంచాడు. వారి దగ్గర ఏముందో వాళ్ళు నాకు ఇస్తారు అన్నట్టు, నా వైపు చూడు అన్నప్పుడు వీరు లక్ష్యం ఉంచాడంటండి. వాళ్ళ దగ్గర ఏముందో నేను తీసుకోవచ్చు అని చెప్పి ఎంతో కనిపెట్టి చూశాడండి, లక్ష్యం ఉంచాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు దేవుని వైపు చూసి ఆయన ఎందుకు లక్ష్యం ఇచ్చినట్టయితే నేను దేవుని ద్వారానే ఏదైనా పొందుకోగలుగుతానని చెప్పి గొప్ప విశ్వాసం ఈ రాత్రి నీలో ఉన్నట్టయితే నా దేవుడు ఈ రాత్రి నిన్ను బాగు చేయబోతున్నాడు, నీకు సమాధానాన్ని ఇవ్వబోతున్నాడు, నీకు కృపను ఇవ్వబోతున్నాడు, నిన్ను ఫలింపజేయాలని చూస్తున్నాడు. ప్రియ సంగమా, ఈరోజు మనం అందరము కూడా దేవుని వైపు మనం చూడాలండి. చూడండి, మన వాక్య భాగంలోకి వెళ్ళినట్టయితే ఇక 5వ వచనంలో, వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచుడని ఉందండి. తర్వాత అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడువమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందిన అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, మొదటిగా దేవుని వైపు మనం చూడాలండి. చూసిన తర్వాత మన లక్ష్యం ఉంచాలి. లక్ష్యం ఉంచడం ఏంటంటే మనకు కనిపెడుతూ ఉండాలి. దీని వైపు, అయ్యా నేను నీ వైపు తిరిగాను తండ్రి, అయ్యా నన్ను మీరు బాగు చేయండి, నీ రక్షణ భాగ్యాన్ని నాకు ఇవ్వండి తండ్రి, అయ్యా నా పాపము, నా యొక్క తప్పులు, నా దోషములు క్షమించండి తండ్రి, నా తప్పులు క్షమించండి తండ్రి, అయ్యా నీ వైపు నేను తిరిగాను తండ్రి, నన్ను బాగు చేయమని ఆయన అని చెప్పి మనం ఏం చేయాలంటే దేవుణ్ణి మనం అడగాలండి. మొదటిగా దేవుని మనం అడగాలి. మొదటిగా దేవుని వైపు మనం తిరగాలి. తిరిగిన తర్వాత రెండవదిగా ఏం చేయాలంటే మనం దేవుణ్ణి అడగాలి. అడగడం అంటే ప్రార్థన చేయాలి. నీకు ఈరోజు ఫస్ట్ టైం నువ్వు ఈ వీడియో చూస్తున్నారేమో, ఫస్ట్ టైం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారేమో, ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు మీతో ఏమని తెలియబరుస్తున్నాడంటే ఆయన మనం దేవుని వైపు చూడాలి. రెండవదిగా ఏంటంటే మొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని వైపు చూడాలి. రెండవదిగా దేవుణ్ణి మనం అడగాలండి. అడిగినప్పుడు ఆయన ఏం చేస్తారంటే, ఎప్పుడైతే ఇక పేతురు యోహాను ఏమన్నారంటే, నా యొద్ద వెండి బంగారం మా యొద్ద లేవు కానీ యేసుక్రీస్తు నామమున నువ్వు మీరు లెగు అని అన్నప్పుడు వెంటనే ఇక వాని పాదములను కుడి చేయి పట్టుకుని వెంటనే లేవనెత్తిన వెంటనే వాని పాదములను చీలమండలను బలమును పొందెను. వాడు దిగ్గును లేచి నడిచినంటారు. చూడండి ఎంత గొప్ప అద్భుతం అండి. కేవలం అతను కుడి చేయి ఇలా పట్టుకుని యేసుక్రీస్తు నామమున లే అన్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డ, ఎంత గొప్ప ఆశ్చర్యకార్యం జరిగిందండి. దేవుని యొక్క ఆత్మను నింపుకున్న సేవకులు దేవుని నామమున ప్రవచనం పలికినప్పుడు అండి గొప్ప అద్భుతమైన జరిగిందండి. పుట్టుకతో కుంటివాడగా ఉన్నట్టు మనుష్యుడండి. చాలామంది వస్తున్నారు, డబ్బులు వేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, అంతే. అతను పర్టికులర్గా ఎవరు చూడాల. కానీ దేవుని బిడ్డలు, దేవుని సేవకులు పేతురు యోహాను గారు అతని వైపు చూశారు, అతని బాధను చూశారు, అతని మనోవేదనను చూశారు, అతని యొక్క మనసులో ఉన్న ఇబ్బందిని చూశారు, అతను పూర్తిగా గమనించారండి. ప్రియమైన దేవుని బిడ్డ, నా దేవుడు ఏదో పైపైన చూసే రకం కాదు. నీలో నీ యొక్క తల నుంచి అరికాల వరకు నిన్ను చూస్తున్నాడు. నీ హృదయ ఆలోచన గమనించినటువంటి వాడు, నీ మనోవేదన గమనించే వ్యక్తి, నీలో ఉన్న ఇబ్బందులు, సమస్యలు అన్నిటిని కనిపెట్టే వ్యక్తి. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడండి, ఆయన సహాయం చేసేటటువంటి వాడు. కాబట్టి అండి ఆయన ఆత్మను నింపుకుని వచ్చినటువంటి దైవ సేవకులు అతను కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన తర్వాత అతని యొక్క బలం, చీల మండలో బలము వచ్చిందంటండి. వచ్చిన అతను లేచి చక్కగా నిలిచి నడుచుకుంటూ తర్వాత ఏం చేశాడంటే పరిగెత్తుకుంటూ దేవుని మందిరంలోకి వెళ్ళడం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు స్వస్థత వచ్చిన తర్వాత, దేవుని ద్వారా నీ జీవితంలో గొప్ప అద్భుతం జరిగిన తర్వాత, దేవుని ద్వారా నీ జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యం జరిగిన తర్వాత ఇంటికి వెళ్ళిపోతారండి. లేదా కుటుంబ సభ్యులు తెలియపరచని వెళ్తారు. కానీ ఆ పుట్టుకతో కుంటి వ్యక్తి ఏం చేశారు తెలుసా అండి? చక్కగా అతనికి వచ్చినటువంటి కాళ్ళతోటి సంతోషంగా లేచి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చండి గంతులు వేస్తున్నాడంటండి. చూడండి, నడుచుచు గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళాడంటండి. గొప్ప అద్భుతమైన మాట అండి ఇది.
చాలామంది అండి దేవుని ద్వారా రక్షించబడిన తర్వాత వారి జీవితంలో విజయాన్ని పొందుకున్న తర్వాత గొప్ప అభివృద్ధిని పొందుకున్న తర్వాత అండి అన్ని ఫలములు అన్ని దీవెనలు అన్ని ఆశీర్వాదం దేవుని ద్వారా పొందుకున్న తర్వాత అండి దేవుణ్ణి సాక్ష్యముగా తెలియపరచండి. ఈరోజు నేను ఈ పరిస్థితుల్లో ఉన్నానంటే నా రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారి ద్వారానే ఉన్నానని చెప్పి ఏ ఒక్కరు తెలియపరచడానికి కొంతమంది భయపడతారండి. కానీ ఈ కాళ్ళు లేని వ్యక్తి నేను ఈ సేవకుల ద్వారా నా యేసు ప్రభు వారి సేవకుల యొక్క చేసిన ప్రార్థన ద్వారా యేసు ప్రభు కృప ద్వారా నేను బాగుపడ్డాను, నా కాళ్ళు వచ్చినాయి అని చెప్పి చక్కగా గంతులు వేసుకుంటూ దేవాలయంలోకి దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తున్నానండి. ఎంత గొప్ప ఆశీర్వాదకరం అండి. అప్పుడేమంటున్నారండి అక్కడ జనమంతా, వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూసి శృంగారమున దేవాలయపు ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడే అని గుర్తరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండి పరవశులయ్యారంటని. ఎంత గొప్ప సాక్ష్యం అండి. నేనేమనుకుంటానంటే అతని కాళ్ళతోటి ఇలా ఎగురుతూ చక్కగా డ్యాన్స్ చేస్తూ దేవుణ్ణి ఆరాధిస్తూ గంతులు వేస్తూ ఉన్నప్పుడండి అతను అడుగుంటారు, ఎవరి ద్వారా ఈ విజయం నువ్వు పొందుకున్నావు, ఎవరి ద్వారా నీకు స్వస్థత వచ్చింది అని అడుగుంటారండి. అప్పుడు పేతురు యోహోను ద్వారానే వారు ఏమంటారు, నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున నేను లెగమని వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు నా కాళ్ళు వచ్చేసినాయండి అని చెప్పి అనుకుంటే అతను చెప్పుంటాడండి. ఎంత గొప్ప సాక్ష్యం అండి. ఈరోజు మనము కూడా ఎదుటి వారి దగ్గర అందరి దగ్గర మన జీవితం బాగుండడం గురించి కాదండి, నేను ఇలా ఉన్నానంటే కారణం నా ప్రభువు ద్వారా మాత్రమే. ఆయన రక్తంలో నేను కడిగి ఉన్నాను, ఆయన రక్తం నన్ను శుద్ధీకరించాడు, ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన కృప ద్వారా మాత్రమే నేను ఇలా సంతోషంగా ఉంటున్నానని చెప్పి దేవునికి మన సాక్ష్యం తెలియపరిస్తే దేవుని నామానికి ఎంతో మహిమ కలుగుద్దండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఆ శృంగారమైన దేవాలయం దగ్గర దేవి సేవకులు పేతురు యోహోను ద్వారా వాళ్ళు కేవలం చేయి పట్టుకుని ఏ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లే అన్నప్పుడు వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడుచుకుంటూ గంతులు వేసుకుంటూ వెళ్ళిపోయాడండి. కాబట్టి మనమందరం ఈ వాక్యం మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా మనం ఏంటంటే దేవుని వైపు మనం తిరగాలి, దేవుని వైపు మనం చూడాలి, లోకము వైపు కాదు, మనుష్యుల వైపు కాదండి. రెండవది మనం దేవుణ్ణి అడగాలి. దేవుని వైపు తిరిగాం కదా అని కాదు, మనం అడగాలి. అడగందే అమ్మాయి అయినా కూడా అన్నం పెట్టదండి. మనం దేవుణ్ణి అడగాలి, ప్రార్థన చేయాలి. చేసిన తర్వాత దేవుని ద్వారా మనం ఫలమును పొందుకుంటామండి. ఫలమును మనం పొందుకున్న తర్వాత చక్కగా మనం ఏం చేయాలి, సాక్ష్యం తెలియపరచాలి. సాక్ష్యం తెలియపరిచిన తర్వాత అప్పుడు దేవునికి మహిమ అనేది మనకు కలుగుద్దండి. కాబట్టి ప్రియ సంగమా, ఈ ప్రియమైన దేవుని బిడ్డ, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరూ కూడా నా దేవుడు ఈరోజు ఈ రాత్రి మిమ్మల్ని బాగు చేయబోతున్నాడు, మీ కుటుంబాలు గొప్ప ఫలముని ఇవ్వబోతున్నాడు, మీ కుటుంబంలో గొప్ప విజయాన్ని ఇవ్వబోతున్నాడు. కాబట్టి మీరందరూ కూడా దేవుని వైపు తిరిగి దేవుని అడిగి అలాగే దేవుని ద్వారా ఫలమును పొందుకొని మళ్ళీ సాక్ష్యం ఇచ్చే బిడ్డలుగా ఉండాలని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి దేవుడి చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన. ప్రేమానమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు, వేలాది స్తుత్రాలయ్యా. వెలుగై ఉన్నవాడా నీకు వందనాలు, నీకు స్తుత్రాలు తండ్రి. ఆశీర్వాదం మాకు ఇచ్చివాడా నీకు వందనాలు, నీకు స్తుత్రాలు తండ్రి. భూమిని ఆకాశం నక్షత్రము సమస్తమును సృజించిన వాడా నీకు వందనానికి స్తుత్రాలయ్యా. ఆయన చిత్తానుసారంగా తండ్రి 21 రోజులు ఉపవాస ప్రార్థన కొడుకులయ్యా. ఇక 17వ రోజు మేము ప్రార్థనా కొడుకులో తండ్రి ఆయన మమ్మల్ని నడిపించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నీకు వందనాలు, నీకు స్తుత్రాలు తండ్రి. అయ్యా, ప్రారంభం నుంచి చివరి వరకు మీరు యొక్క తోడుని మాకు ఇచ్చారు. నీ పరిశుద్ధాత్మ సహాయం ద్వారా మేము ఇలా ముందుకు నడిపించడానికి మీ తోడుని ఇచ్చారు. అందుబట్టి నీకు వందనాలు, నీకు స్తుత్రాలు తండ్రి. అయ్యా, వాక్యంలో మీరు మాతో మాట్లాడారయ్యా. మేము దేవుని వైపు చూడాలని, అయ్యా దేవుని వైపు చూడాలి, దేవుని మేము అడగాలని, అయ్యా తన సాక్ష్యంగా మేము ఉండాలని తండ్రి. మాలో ఉన్నటువంటి ప్రేమ దేవుని ద్వారా అభివృద్ధి పొందిన దాన్ని బట్టి దేవునికి సాక్ష్యం తెలియపరచాలి, నీకు వాక్యం ద్వారా తెలియపరిచారు తండ్రి. అయ్యా, మేము వాక్యం ప్రకారం నడిచేలా సహాయం చేయండి. ఇక్కడ కూడుకున్న వారందరినీ తండ్రి వాక్యం ప్రకారం నడిచేలా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యను తొలగించండి తండ్రి. నీ వైపు తిప్పుకున్న తండ్రి
వారికి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా నిన్ను అడిగేలాగా తోడునిచ్చి నడిపించడు తండ్రి. ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ తండ్రి మంచి ఆరోగ్యమైన దీవెన ఆశీర్వాదం సమకూర్చండి. నీ కృప ప్రతి ఒక్కరికి తోడే ఉండును గాక. నీ సమాధానం ప్రతి ఒక్కరికి తోడే ఉండును గాక నాయన యేసయ్య. అయ్యా నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. వాక్యం ప్రకారం నడిచేలా సహాయం చేయండి తండ్రి. అయ్యా వారి శ్రమలు సమస్యలు అన్నీ తొలగించండి తండ్రి. వాళ్ళు ఎటువంటి భారంతో వచ్చారో తండ్రి, ఆ యొక్క భారము పూర్తిగా పోయి సంతోషంగా గృహమునికి వెళ్ళేలాగా తోడునిచ్చి నడిపించడు తండ్రి. అంతా మీరే సహాయం సమకూర్చండి తండ్రి. వాక్యం ఉన్న బిడ్డల ప్రభువానైనా నీ యొక్క మాటకు లోబడి నీ యందు విధేయత కలిగి తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచి తండ్రి, తగ్గింపు మనసుతో ప్రతిదీ నిన్ను అడిగి తండ్రి, నీ ద్వారా విజయాన్ని పొందుకునేలా సహాయం చేయండి తండ్రి. స్తోత్రం స్తోత్రం, నీకు వందనానికి స్తోత్రాలు తండ్రి. అన్నింటి కృపని సమాధానం తోడే ఉంచి నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్య నామమున కోరి బతిమిలాడి వేడుకొనుచున్న మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన వారందరికీ, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు, ఈ కార్యక్రమం చూస్తున్న వారందరికీ, అలాగే ప్రత్యేకంగా ఈరోజు వాక్యం విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే తీర్మానం చేస్తున్న వారందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభురాకడ పర్యంతరం వరకు తోడే ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్ 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 ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. రేపటి కాల సమయాన్ని మరలా ఇదే సమయానికి జరుగుతున్న ఉపవాస ప్రార్థన గుడులు కలుద్దామండి. ప్రైజ్ ది లార్డ్.